జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చూపిన బాటలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పయనిస్తోందని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనల మేరకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో 2 విధానాలు, 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు ఉండవద్దని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాదించేవారని, ఆయన మరణించే వరకు అదే నినాదం కోసం పోరాడారని చెప్పారు. కాంగ్రెస్ కుహానా రాజకీయాలను వ్యతిరేకించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం ఫలితంగానే నేడు జమ్మూ కాశ్మీర్కు స్వేచ్ఛ లభించిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్కు స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం సాగిన ఉద్యమంలో 1953 మే 11న అరెస్టు అయిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23న పోలీసుల కస్టడీలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల సాకారమైందని అన్నారు. జాతీయ భావనలతో దేశాన్ని అమితంగా ప్రేమించే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి దేశభక్తులను కోల్పోవడం భారతదేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అఖండ భారత్ సాధన కోసం ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, చనమోని రాములు, పోతేపాక లింగస్వామి, మిరియాల వెంకటేశం, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, గడ్డం మహేష్, పెరిక మునికుమార్, వంగూరు రాఖీ, తిరందాస్ కనకయ్య, రేవళ్లి కిరణ్, పగిడి మహేష్, మంగిలిపల్లి కిషన్, దుబ్బాక సాయి, పబ్బు నరేందర్, కొండల్ సందీప్, తారా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు చిన్న వయసులో వారు దేశాని కోసం వారు ప్రాణాలు త్యాగం చేసినప్పుడు వారి అమ్మగారు చెప్పినారు, ఇది కేవలం నేనే కాదు, ఇట్స్ లాస్ ఫర్ ది కంట్రీ అని చెప్పి. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్న మొదటి 3 ఎంపీలలో మరి వారు ఒకరు. ఈరోజు వందలాది సంఖ్యలో భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగిందంటే దానికి ఫౌండర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి శ్రమ, వారి త్యాగం ఎంతో ఉన్నది. మరి ఈరోజు వారి ఆశయాల మేరకు నల్గొండ జిల్లాలో కూడా మేమందరం కలిసికట్టుగా కులాలకి, రాజకీయాలకు అతీతంగా కూడా వారు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు విలేజెస్ అన్నీ కూడా ఒక అర్బన్ విలేజెస్గా డెవలప్ కావాలని చెప్పి ఆ రోజే వారు ఒక మంచి ప్రణాళికతోని చాలా బ్రహ్మాండంగా వారు చెప్పినారు. మరి వారు చెప్పిన మరొక మాట ఈరోజు రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ చెప్తూ ఉంటారు. అదేంటంటే ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహి చెలేగా అని చెప్పి వారు ఆ రోజు ఒక గొప్ప మాటగా చెప్పినారు. ఈరోజు మరి అవన్నీ గుర్తు చేసుకొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ మరి తెలంగాణలో కూడా దేశంలో కూడా మా ప్రియతమైన ప్రధానమంత్రి, హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఈరోజు భారతదేశం ఎదిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా ప్రజల పక్షాన కూడా మేము ఎప్పుడు ప్రతి వారి సమస్యలో వారి యొక్క కార్యకర్తలందరూ కూడా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల కుటుంబ సభ్యులాగా వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం వారితో పాటు నిల్చొని మరి నల్గొండ మంచిగా అభివృద్ధి చెందాలి ఈరోజు ప్రధాని మోదీ గారి నాయకత్వంలో. మరి దానికి అందరూ కూడా మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. ద్విజాతి సిద్ధాంతం పేరుతోటి మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజన జరిగినప్పుడు 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఆ తర్వాత దేశంలో ఉండబడినటువంటి సంస్థానాలన్నీ కూడా భారత ప్రభుత్వం ఆధీనంలోకి వస్తే 2 ఒకటి కాశ్మీర్, ఒకటి అదేవిధంగా హైదరాబాద్ 2 కూడా భారత ప్రభుత్వం ఆధీనంలోకి రాకపోవటం, అదేవిధంగా దేశ విభజన జరిగినప్పుడు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించడం, 370 ఆర్టికల్ను పొందుపరచడం వల్ల దేశంలో ఉండబడినటువంటి ప్రజలకు, ఆ యొక్క ప్రాంతంలో ఉండబడిన ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా 2వ పౌరునిగా ఉండటం జరిగింది. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని, కాశ్మీర్కు పూర్తిగా కూడా భారతదేశంలో నివసించేటటువంటి మిగతా ప్రాంతాలకు ఏ రకమైనటువంటి రాజ్యాంగం అప్లై అవుతుందో, సుప్రీంకోర్టు అప్లై అవుతుందో ఈ యొక్క తీర్పులు
అప్లై అవుతుంది, ఇక్కడ కూడా చేయాలని డిమాండ్ ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదికన ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయాలని, ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నై చెల్లింగే అనే నిదానంతో ఆనాడు భారత ప్రభుత్వంలో నెహ్రూ గారి యొక్క ప్రభుత్వంలో భారీ పారిశ్రామిక శాఖ మంత్రిగా ఉండబడినటువంటి మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు తన పదవికి త్యాగం చేసి రాజీనామా చేసి ఈ యొక్క కాశ్మీర్ బయలుదేరుతుంటే, జమ్మూ కాశ్మీర్కి బయలుదేరుతుంటే రాజ్కోట్ దగ్గర అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టి అతన్ని పూర్తిగా కూడా నెహ్రూ గారి ప్రభుత్వం అతన్ని మరి పూర్తిగా కూడా మరి మరణించడం జరిగింది. అది పూర్తిగా కూడా సస్పిషన్గా ఉండడం జరిగింది. కాబట్టి దేశం కోసం జనసంఘ్ పూర్తిగా కూడా కాశ్మీర్ కోసం మరి ప్రాణత్యాగమైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క కళలు మేమందరం చిన్నప్పుడు గోడ మీద రాసేది. వారి యొక్క కళలు భారత ప్రభుత్వ రెండవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక్క కలం పోటుతోటి 370 ఆర్టికల్ రద్దు చేసి భారత ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడానికి కారణం జాతీయ భావాలు కలిగినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే తప్ప కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తప్పు అనేటటువంటి విషయంలో దేశ ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యపరిచి వారు ముందుండి ఈ దేశంలో దో ప్రధాన్ దో కానూన్ దో నిషాన్ నైచలేగా అని చెప్పేసి ఒక భారతదేశానికి ఒక సంకల్పం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. దానికోసం ప్రాణాలు అర్పించి కాశ్మీర్ భారత్ అంతర్భాగం అనేటటువంటి నిరూపించినటువంటి వ్యక్తి మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ మొదటికెళ్ళి కూడా రామ జన్మభూమి కామన్ సివిల్ కోడ్ 370 ఆర్టికల్ ఈ యొక్క నినాదంతో మరి ముందుకు పోతున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దానికి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో మరి ఇచ్చినటువంటి పార్టీ ఆలోచన విధానం ఉందో అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు.